ఆశకి అద్దు ఉండాలి. విన్నర్ మీ దృష్టిలో ఒక నిమిషం, నా దృష్టిలో మా గౌతమ్ గారు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటదని నాకు గట్టి ఉంది. ఈ వారం మనవాడు గట్టిగా ఉంటే తీసుకెళ్ళి కప్పు ఏడా తీసుకొస్తాడు. ఓపెన్ గా చదువుతున్నా, స్టేజ్ మీదే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు మాట్లాడేసాం ఈసారి. గెలుచుకున్నాడు, ఎలా అనిపిస్తుంది? తీసుకెళ్లారు హౌస్ లోకి, ఎలా అనిపిస్తుంది? మీరు చూసారు, మీరు చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఒక నిమిషం, మా అమ్మగారు లోపల వచ్చి వీడియో చూసారండి అందరూ? నేను చూడలేదు ఇంకా వీడియో కోసం. అవునా? మనం హ్యాపీ. ఒక డ్రింకర్ వచ్చాడు మళ్ళీ చెప్పాల్సింది నేను చెప్తాను. తర్వాత మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతాను. అంటే ఒక టైం తీసుకొని చెప్తాను. అన్న రెడీ అనండి మీడియా కూర్చొని చెప్తాను. కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆదరించి ఇన్ని వారాలు హౌస్ లో మీ యొక్క ఓటింగ్ తో అడ్డు పెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ సీజనే వెళ్ళొచ్చాను నేను, మీరు అందరికీ తెలుసు. అండ్ లాస్ట్ సీజన్ నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నానో మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్లడం అనేది నాకు మిస్ అయ్యింది. ఇంకా అది తీరని కోరిక, ఇంకా అది అయిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ 2వ ఆపర్చునిటీ వచ్చింది. ఇది నిజంగా ఎవరో కల్లో ఊహించలేదు. ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన 8 సీజన్లలో దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్టెంట్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి. అండ్ అటువంటి సీజన్ లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యే నేను. ఎందుకంటే నేను మీలాంటి ఒక యూట్యూబర్ నేనండి. నేను యూట్యూబ్ లో ఫుడ్ వీడియోస్ చేసుకున్నా, మీ అందరికీ తెలుసు. అలాంటి ఒక యూట్యూబర్ని యూట్యూబ్ లో బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవటం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది. అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది. అటువంటి టైంలో రెండోసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ ఆనందంగా ఉంది. ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఇదివరకు సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు. అది చెప్పాల్సిన పని లేదు. దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను. మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేసాను. మళ్ళీ ఇప్పటికీ చెప్తున్నా, ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు. మిమ్మల్ని మీరే నా ఫస్ట్ ఆడియన్స్. అయిపోగానే సార్ని కలవగానే బజ్ అయిపోగానే ఇటే వచ్చేస్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మా అమ్మగారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒకసారి. చాలా బాగా అనిపించింది అన్న, ఎమోషనల్, హార్ట్ టచింగ్. నీ కోరిక తీర్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ కోరిక తీర్చడంతో పాటు మీరందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఓట్ల ద్వారా అన్ని వారాలు అట్టి పెట్టడం వల్లే ఆ వీక్ లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు. అండ్ ఆట పరంగా నేను చేయాల్సింది, నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టారు. మీరు అందరూ చూశారు. అండ్ ఫ్యామిలీ వీక్ లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు. నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజ గారిని నాకు నేనే తెలియదండి, నాకు నేను పరిచయం అవ్వాలి. ఈ సీజన్ లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా. తేజ గారిలో ఇంత ఎమోషన్ ఉందా, వీడిలో ఎంత సెంటిమెంట్ ఉందా, వీడింత ఆడగలడా, వీడింత పరిగెత్తగలడా,
బేసిక్గా మనం చేసేది ఏంటండి, కూర్చొని భోజనం చేయటం. ఈ మాత్రం పొట్టరాదా? ఈ పొట్టేసుకుని ఆ రకంగా పరిగెత్తానంటే నాకు అమ్మ ఇలా పరిగెత్తానా, ఇన్ని బస్తాలు పట్టుకున్నానా, ఈ రకంగా ఆడానా, పిల్లల్ని తీసుకొని వేసానా, రోజు రోజుకి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను. సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ని వారాలు అట్టి పెట్టేందుకు తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఏమండి కేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ, నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అడ్డు పెట్టిన కేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున. రేపు నుంచి నేను ఇంకా ఓకే మా ఇంట్లో ఫుడ్ వండుకోను, పూటకో హాస్టల్కి వచ్చి తినిపోతాను. నాకు హాస్టల్ రివ్యూలు ఇస్తే నన్ను ఖాళీ చేస్తారా అయ్యాడి నుంచి, నాకెందుకు ఏమండి సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి చేస్తే అలవాటు అయిద్దండి. బిగ్ బాస్ రోజు ఒకటి ఉంటుందండి బాబు, ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు. ఆ టైంకి అది తీసుకోవాలి, ఆ టైంకి అది ఆడాలి. నేను చెప్పాల్సింది నేను చెప్పుకున్నా, లాస్ట్లో ఇంకో ముక్క నేను చెప్పుకుంటాను. మీడియా మిత్రులందరూ 1 by 1 అడగండి, ఐఎమ్ రెడీ. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, నాకు అనిపించింది మాట్లాడతాను. మాట్లాడే ముందు ఒక మాట, ఇక్కడికి వచ్చినారు మా నవీన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ ఉంటే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అండ్ దాంట్లో అభి అన్న నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన టీంలో ఆల్మోస్ట్ నేను 6 సంవత్సరాలు చేశా, 200 స్కిట్లు పైగా చేశాను. దాంట్లో ప్రతి స్కిట్లో తోడుండి నాకు నవీన్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చాడు. నవీన్ అన్న కానీ, రామన్న కానీ, మన బాబీ గారు కానీ, అండ్ మా అందరికీ ఇంత అవకాశం ఇచ్చిన అభి అన్నకి మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సీరియస్లీ అభి అన్న అనేవాడు లేకపోతే టేస్టీ తేజ్ అనేవాడు లేడండి. నాలో ఏదో ఒకటి ఉందలే, వీళ్ళు రారా ఎక్కడ స్టేజ్ అని చెప్పి పెద్ద ఆయన ఎక్కిచ్చాడు నన్ను. అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. మరొకసారి మీడియా ముఖంగా అభి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న అభి అన్న లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా ముందు ఇదే ఫస్ట్ టైం నేను ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి నవీన్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. నేను నా ఆట గురించి నాకు తెలుసుకోవాలనుంది. మీరు అడిగే ముందు 2 క్వశ్చన్లు అన్న అడుగుతాను. నేను అడుగుతా, అన్న ఆట ఎలా అనిపించింది? నువ్వు ఇంత బాగా ఆడుతావు. నేను ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు, ఈ సీజన్ లో ఆట ఆడినవరా, మామూలు ఆట కాదు. 21 నేను అనుకున్నా ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా. గాడ్ ప్రామిస్. ఈ రోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చినావు అని తెలియదు, నేను షాక్ అయిపోయాను ఫస్ట్. కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింది. నాకు తెలియదు అన్న, లోపలికి వెళ్ళే నాకు ఎంత ఉంది. లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు రా, ఆయన వదిలేసి వదిలే. గ్రేట్ గ్రేట్. తేజ చాలా బాగా ఆడాడు. నేను అన్ని చూసిన, అన్ని ఎపిసోడ్లు చూసాను. ఏది బాగా నచ్చింది మీకు? నీది ఏడుపు బాగా నచ్చలేదు కానీ, ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చినారు. నువ్వు టాస్క్లు ఆడేవారు చాలా గట్టిగా ఈసారి. అండ్ నీళ్ళ పడి కూడా చాలా కష్టపడ్డావు. ఆటలు ఆడదు, చలకాల ఆటలు ఏదో ఆడేది అక్కడ. అరే ఓకే మా బాబీ గారు, బాబీ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ. బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పారా? మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాయి మైకులు. బస్తాలు మోసినప్పుడు వీడికి కష్టం తెలిసిందండి. 2 సార్లు కావాలా? 2సారి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నది, అది ఎంత మిస్ అయ్యాడు. దానికంటే డబుల్ బూస్టింగ్తో తీసుకెళ్ళాడు. నీకు లైఫ్ లో ఇది మెమరబుల్ రా తేజ. ఆల్ ది బెస్ట్. చెప్పగా సీజన్ 7 అనేది నాకు స్పెషల్, సీజన్ 8 అనేది నాకు మెమరబుల్ అండి, అంతే. అండ్ 1 by 1 మీరు అడగండి మాస్టర్, నేను చెప్తాను. అక్కడే పడి వచ్చారు సార్. 1 by 1 ఇబ్బంది లేకుండా కొంచెం ఇది ఏళ్ళు బట్టి పెట్టాడని తెలుసు, సరదాగా మేమేం చేసుకున్నాము, అక్కడ చేసాము. అది స్పాంటేనిటీగానే అయిపోయింది. కాకపోతే ఆ తర్వాత జరిగింది మీకు రాలేదు. నాకు సార్ చూపించే వరకు అక్కడ వరకే వచ్చిందేమో అనుకున్నాను. దాని తర్వాత ఇంకా జరిగింది, బట్ మీకు అదే చూపించారు కంటి ఎపిసోడ్ లో. ఇంకా తర్వాత విన్నర్ మీ దృష్టిలో, ఒక నిమిషం, నా దృష్టిలో పర్సనల్ ఒపీనియన్ చెబుతాను. ఎందుకంటే చెప్పండి, నాకు సార్ దగ్గర ఎలిమినేట్ అయ్యి వచ్చి బస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి రా, బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పా, నా దృష్టిలో మా గౌతమ్ గారు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరిది
ఏముందో వీళ్ళిద్దరిలోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ గౌతమ్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ 7 లో చాలా కష్టపడ్డాడు. చివరి మెట్టు వరకు వచ్చాడు. 13వ వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు. వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు. టికెట్ టు ఫినాలే వేరే వ్యక్తికి రావడం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి. ఈసారి అదే సంకల్పం, నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లోకి తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను, వాడు కూడా కప్పు కొట్టాలని నిశ్చయించుకొని లోపలికి వచ్చాడు. నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది. నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను, ఇంకొక వారం ఉంది, ఈ వారం మనవాడు గట్టిగా ఉంటే తీసుకెళ్ళి కప్పు ఇక్కడ తీసుకొస్తాడు మీ ముందుకి. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం వాడితో. ఆయన ఇల్లు పంచిపెట్టు మీరు మళ్ళీ మాట్లాడారు. సో అది ఏంటంటే కొంతమంది చూసే వాళ్ళకి కావాలని నటిస్తున్నట్టుంది, అంటే ఆడియన్స్ ని ఓటింగ్స్ కోసం మీరు అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టుంది. దాని గురించి ఒకటి ఓపెన్ గా చెప్పి అమ్మ ఇంట్లో వస్తే నేనే బయటకు వస్తా అన్న, దానికి ఓటింగ్స్ కోసం నచ్చేది ఉంది. మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే చెబుతున్నా, బేసిక్ గా ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్, ఏదైనా ఒక జెన్యూన్ ఎమోషన్ అంతే. ఏది ఫేక్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది. అండ్ దట్టు ఏడ్ చేయాలంటే అంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటే అరే మనం ఏం జీవితం వెళ్ళాం, అమ్మ రావాలనే జీవితంతోనే వెళ్ళాం. అటువంటిది మా అమ్మ రావట్లేదు మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోగలని చెప్పు. ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఒక 10 మంది ఉంటాము, మన అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు, అరే మనం వచ్చిందే దీనికే, దీనివల్ల వేస్ట్ అయిపోయిందనే బాధ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా నడుచుకుని వస్తుంటే గేట్లోంచి మనకి KGF మ్యూజిక్ పెట్టారు. మీకే తెలియదు ఏముంది, పాటలు పెడితే దద్ద నుంచోనే ఉన్నా కాడతానే ఉన్నాయి. అది ఒక రియల్ అండ్ జెన్యూన్ ఎమోషన్స్ అండి, దాన్ని ఎవడూ ఫేక్ చేయలేడు. దట్టు నేను ఓపెన్ గా చెబుతున్నా, స్టేజ్ మీదే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఏముంది అదే క్వశ్చన్. మా అమ్మగారు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏమనుకున్నారు అంటే రోహిణి గారు నిఖిల్ వెళ్ళి డిస్కషన్ చేసుకున్నారు కదా, సో మీకు ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు లేకపోతే మీరు వీక్ అనుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అనుకున్నారు? రెండోదే రైట్ అమ్మా, వీక్ అనుకో తెలుసు చెప్పారు ఓపెన్ గానే. ఇక్కడ అయితే అన్ని నువ్వే అడుగుతున్నావు ఏంట్రా? విష్ణుప్రియ ఎలా ఆడుతుందా? విష్ణుప్రియ గారు ఎలా ఆడుతున్నా అది అడిగితే ఏంటంట డబ్బులు ఎంత ఇచ్చారు చెప్పండి. డబ్బులు ఇంకా నాకు రాలేదు బ్రో, వారం ఇంకా రాలా, ఇప్పుడే రాలా, ఎలాగైనా చూస్తా. ఒక్క నిమిషం 1 by 1 ఏంటండి దోశ మ్యాటర్ కావాలా? రాలేదు బయటికి, దోశ మ్యాటర్ కావాలా చెప్పనా? ఓకే, ఆ చీజ్ ప్లేన్ చీజ్ దోశ ప్లేన్ దోశగా చెబుతానండి. ఏమి లేదండి అక్కడ జరిగింది. బేసిక్ గా బిగ్ బాస్ ఈ సంవత్సరం టైమర్ పెట్టాడు, అది అందరికీ తెలిసిందే కదా. టైం అయిపోతుందని చెప్పి దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడతాను అనుకున్నా, కానీ ఈ రకంగా బిగ్ బాస్ లో దోశ గురించి మాట్లాడతాను నేను అనుకోలేదయ్యా. ఓకే డన్. అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ గారు దోశలు వేస్తున్నారు, రోహిణి గారు వచ్చి దోశ అడిగారు. దోశ అడిగినప్పుడు బేసిక్గా అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉన్నారు. రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు, అందుకని అయిపోయింది. తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటుందో రోహిణి గారు చీజ్ దోశని అడిగారు. అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పిందంటే ఆల్రెడీ నీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది. చెప్పంగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు, కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పినప్పుడు నాకు అర్థమైంది అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారని. అప్పుడు కూడా నేనేం మాట్లాడాల. నేను అన్నది ఏంటంటే సరే ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇలా ఈక్వల్గా డివైడ్ చేసేయండి, ఏ గోల ఉండదు. చీజ్ కావాల్సిన వాళ్ళు చీజ్ తింటారు, ప్లేన్ వాళ్ళు ప్లేను తింటారని చెప్పారు. ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది, అక్కడ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే రోహిణి గారు ప్రేరణతో ఏం చెప్పిందంటే అమ్మా నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారికి గొడవలు అయినాయి కదా, బేసిక్గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలు అయ్యో నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వినకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నేను ఈ దోశ మ్యాటర్ అయినా జరిగింది కదా అని చెప్పా. అక్కడ నుండి అది చిలికి గాలివాన్ అయ్యింది. అసలు అది బయటకు వచ్చిందని కూడా తెలియదు. ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా. ఇది అక్కడ జరిగింది. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్గా షేర్ చేయండి అని చెప్పా. లేదా అన్నప్పుడు ఆల్రెడీ టైం వచ్చింది, పిండి ఉంది, ఇంకొక దోశ ఎక్స్ట్రా అయ్యొచ్చు కదా అని చెప్పా. అది అక్కడ జరిగింది. మీకు ఏమొచ్చింది అంటే నాకు తెలియదు. ప్రేరణ గురించి మీ అభిప్రాయం? గొడవ ఉంటది కదా ప్రేరణకి, ఏమండి బేసిక్ గా తను నేను ఇందాక స్టేజ్ మీద నాకు సార్ కదా చెప్పా, ఆట పరంగా మంచిగా ఆడుతుంది, చాలా బాగా తన పాయింట్స్ కూడా పెడుతుంది. మాట తీరు పరంగా కొంచెం మార్చుకొని ఉంటే అది తనకి ఇంకా ఫినాలేకి వెళ్ళడానికి ఉపయోగపడిద్దని నా సలహా కూడా చెప్పా. చాలా మంచి అమ్మాయి, నాకు ఇంట్లోకి వెళ్ళంగానే కనెక్ట్ అయిన నా అమ్మాయి, చాలా బాగుంది, పెళ్లి అయిపోయింది, మనం ఏం చేయలేలే కానీ చాలా మంచి విష్ణుప్రియ అండ్ పృథ్వీ లవ్ ట్రాక్ కరెక్ట్ అంటారా? ఏమండి
విష్ణుప్రియ అండ్ పృథ్వీ లవ్ ట్రాక్ నిజమే అంటారా? లవ్ ట్రాక్ అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, మాకైతే హౌస్ లో చెప్పలేదు. మేము అనుకుంటున్నాం, బయట అనుకుంటున్నాం. ఇట్స్ యువర్ ఒపీనియన్, నేను దాన్ని కాదనలేను. కాదండి, మీరు ఎలా ముందు కూడా చూసారు కదా. చూశాను. ఆ 4 వారాలప్పుడు వాళ్ళిద్దరు మధ్య బాండ్ లేదు. అప్పుడు వేరే వాళ్ళు 5th వీక్ అప్పుడే ఐ మీన్ వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పుడు నేను చూడలేదు. హౌస్ లోకి వెళ్ళి నాకు అనిపించేది అంటే, నిజంగా చెబుతున్నాను, ఐ మీన్ హౌస్ లో మనకంటూ ఎవరు లేనప్పుడు ఒక మనిషి తోడవుతారు. ఆబ్వియస్లీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశా. బేసిక్ గా ఏంటంటే ఇట్స్ జెన్యూన్ ఎమోషన్ బ్రో. తను విష్ణుప్రియ గారికి తన మీద అభిమానం ఇంకా ఎక్కువ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదనే సెన్స్ తోనే చెప్పాడు. ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల. బట్ బయటకు ఏమొచ్చింది, ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు. అండ్ దట్ ఈస్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు మీ. సీజన్ 8 లో మిస్ అయినా అక్కడ సీజన్ 11 లో అదరగొడుతున్నాడు పాప. కన్నడ వెళ్ళిందంట, నాకు ఇందాకే తెలిసింది. వచ్చినా కలుద్దాం. అక్కడ కూడా వెళ్ళే అవకాశం కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు ఈసారి? అన్నా కనెక్ట్ అయ్యారా అమ్మాయిలు? రోహిణి గారండి, రోహిణి గారు ఆట గురించి చెప్పాలి. కిరాక్ ఆడుతున్నారు, తోపు ఆడుతున్నారు, ఎర్రగా ఆడుతున్నారు. హౌస్ లో లైవ్ లో చూసాను ఆవిడ ఆటను. నేను ఓ అమ్మ ఏటర్ బాబు ఎట్ట ఆడుతున్నారు ఈవిడ అనుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇంకొకసారి టాప్ 5 లో ఉంటే ఆమె కన్నా ఎక్కువ నేనే సంతోషిస్తాను. అంత బాగా ఆడుతున్నారు. అవినాష్ అన్న ఈ లోపలికి వచ్చేటప్పుడు చెబుతున్నాగా 2-3 నక్కలను పెట్టి వచ్చాడు లోపలికి. 10 వారాల్లో 7 వారాలు ఇమ్యూనిటీ ఎట్టండి. బిగ్ బాస్ వచ్చిన ఆపర్చునిటీస్ ద్వారా ఇమ్యూనిటీగా మార్చుకున్నాడు. అండ్ దాంతో పాటు ఆయన కష్టం కూడా వచ్చినప్పటి నుంచి టాప్ 5కి వెళ్ళాలి అని తపనతో ఆడాడు. టికెట్ ఫినాలే సంపాదించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అవినాష్ అన్న ఈ సందర్భంగా మళ్ళీ చెబుతున్నా, గుడ్ లక్. టాప్ 5 లో వెళ్ళాలి. మేమందరం ఏంటంటే అండి, ఐ మీన్ వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక ఎయిమ్తో వెళ్ళారు. లాస్ట్ టైం మిస్ అయ్యింది, ఈసారి అది సక్సెస్ చేసుకోవాలి అని. నేను ఏ దాంతో వెళ్ళానో మీ అందరికీ తెలుసు, అది నాకు సక్సెస్ అయింది. అండ్ గౌతమ్ గారు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, లాస్ట్ టైం మిస్ అయింది. చివరి స్టెప్ వాడికి చేరువలోనే ఉంది. అండ్ అవినాష్ అన్న ఫినాలేకి వెళ్ళాలనే టార్గెట్తో వెళ్ళాడు, ఫినాలేకి వెళ్ళాడు. రోహిణి గారు ఒక్కసారి కూడా కెప్టెన్ కాల అవ్వాలి అన్నారు. ఆవిడ ధీటైన ఆటతో మెగా చీఫ్ అయ్యారు. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము వెళ్ళిన చివరి దాకా ఉన్న నలుగురు మా యొక్క డ్రీమ్స్ ని బిగ్ బాస్ లో ఫుల్ఫిల్ చేసుకున్నాం. మేమైతే సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం. ఆ నెక్స్ట్ వచ్చే స్టెప్పులు సీరియస్లీ ఇట్ ఈస్ బోనస్ అండ్ సక్సెస్ అంతే. చెప్పన్నా, మామూలుగా మీకు మీరు లాస్ట్ సీజన్ వెళ్ళినప్పుడైనా లెటర్స్ ఏమైనా ఇవ్వకపోతే అవి తర్వాత మీకు తీసుకొచ్చేవడం కానీ అలా జరిగింది. లెటర్స్ కానీ తినే వస్తువులు కానీ ఏదైనా. అవునండి. అలాగే ఇప్పుడు పేరెంట్స్ ని తీసుకురా నాగార్జున గారి స్టేజ్ మీద అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వస్తారని మాకు అందరూ తెలుసు. అది బయట ఎలా జరిగిందో నాకు తెలియదు, అక్కడ జరిగింది చెప్తా. బేసిక్ గా లెటర్స్ ఇవ్వము అది ఇది అంటే బిగ్ బాస్ టాస్కుల పరంగా అయితే ఓకేనండి. డైరెక్ట్ గా ఒక హోస్ట్ శనివారం ఎపిసోడ్ మొత్తం కన్ఫెషన్ రూమ్ లో ప్లాన్ చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరో డిసైడ్ చేయండి అని చెప్పి అంత చేసిన తర్వాత ఆయన నోటెమ్మట రారు అని చెప్పిన తర్వాత ఒక్క నిమిషం నాకు అర్థం కాల. అదే లెటర్ కూడా ఇవ్వనని చాలా సార్లు చెప్పారు కదా. లెటర్ లో అదే చెబుతున్నా బ్రో, లెటర్ వేరు ఇక్కడ వచ్చిన ఇది వేరు. అండ్ దట్టు నేను ఏ ఎమోషన్ తో వచ్చానో కూడా తెలుసు వాళ్ళకి. అండ్ వరస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరిని నిలబెట్టి లాస్ట్ టైం బడ్డీ స్టార్స్ జరిగింది. లెటర్ అన్నావు కాబట్టి చెప్తున్నా, నేను ఇద్దరు నుంచున్నాం. మా ఇద్దరులో ఎవరికో ఒకరికి ఏమండి ఓకే మనవాడు ఇంకా చూస్తున్నా ఓకే క్వశ్చన్ అడిగాడు అని చెప్పి ఎవరు నేను లెటర్ టాస్క్ అది బిగ్ బాస్ పెట్టిన టాస్క్. లెటర్ గేమ్ పరంగా ఒకరికి రాదు అని చెప్పినప్పుడు నాకు వచ్చింది, ఎవరికి రాలా. కానీ 2 వీక్స్ తర్వాత ఎవరికి వచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, డైరెక్ట్ గా ఒక పెట్టి ఏంటది కన్ఫెషన్ రూమ్ లో వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ మెజారిటీ డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన నాకు సార్ నోటెమ్మట వచ్చిన మాట. అలాంటప్పుడు అండ్ దట్టు ఈ సీజన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటున్నారు. ఎడిపోయి ఎడి తిరిగి ఎవరికి తెలుసు, అంత ఇది లేదు. 1 రోజు 2 రోజు చెప్పంగానే నాకు మైండ్ పోయింది. 1 రోజు 2 రోజు వస్తారేమో అని నిజంగా చిన్న ఆశ ఉంది. మనిషి అనేవాడు ఆశ ఉంటుంది కదా. ఎప్పుడైతే అందరు పేరెంట్స్ అయిపోయారు, మెగా చీఫ్ అయిపోయింది, ఇక లైట్ లాపేసి పడుకోమన్నాడు పెద్ద ఆయన, ఇక రేపు నాకు సార్ వచ్చేస్తారు ఇంక అయిపోయింది అనే టైంలో ఆ రకంగా రాగానే అది వీక్ అంతా నేను క్యారీ చేయలేకపోయాను సీరియస్లీ. ఎందుకంటే మనం ఒకటి కావాలని గట్టిగా సంకల్పించి కూర్చున్నాం అనుకోండి, అది చేత వచ్చింది నోట్లోకి పోయేటప్పుడు కింద పడిపోతుందంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అరే నీకు నోట్లోకి వెళ్ళిద్దిరా అని చెబుతారు, వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాతే కదా సాటిస్ఫాక్షన్. వెళ్ళేదాకా ఆ భయం ఉంటుంది, అదే భయం ఉంది, ఆ భయమే కంటిన్యూ అయ్యింది. అండ్ దాని తర్వాత ఆ భయం పోయింది, ధైర్యం వచ్చింది, హ్యాపీనెస్ మిగిలింది. తేజ గారు బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, టాస్క్లు కానీ రెండింటిలో ఏది బాగుంది? బేసిక్ గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి. మళ్ళీ కెమెరా యాంగిల్ చూస్తాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి. అండ్ కాకపోతే సెకండ్ టైం అనేది నాకు చాలా మెమరీస్ ని ఇచ్చింది, చాలా మెమరబుల్ గా గడిచింది. అండ్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్న టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా, అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా,
అన్న అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఈజ్ సో మెమరబుల్ ఫర్ మీ. బ్రో అమ్మమ్మ టాప్ 5 ఉంటారు అమ్మమ్మ నైనిక ఒక ఎపిసోడ్ లో లోపలికి వచ్చి డైరెక్ట్ నామినేషన్ చేయమన్నారు బిగ్ బాస్. నైనిక అప్పుడు నైనిక చేతి మీద ఏదో రాసుకుని వచ్చారు, అవన్నీ స్క్రిప్టెడ్ అని అంటున్నారు అందరూ. మరి మీరు దీని గురించి ఎలా చెప్తున్నారు? ఏమి రాసుకొచ్చారు? చేతి మీద ఏదో రాసుకుని వచ్చి చూసి లైక్ నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు అని చెప్పి పోర్ట్రేట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు, చేతి మీద రాసిందని నాకు తెలియదులే. కానీ బేసిక్గా ఏంటంటే దెర్ ఈస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం, స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా? దెర్ ఈస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమి వచ్చేది లేదు, పెట్టేది లేదు. జరుపుతున్నారు కొంచెం నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఎత్తామన్నా మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాలేలో ఈ 2 వారాల్లో తగ్గుతాయి, ఎట్టగొట్ట తగ్గి తీసేసుకుంటాం సీరియస్లీ. ఎందుకంటే గంగవ్వని చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి. మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు. బేసిక్గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్తో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవడం అనేది మామూలు విషయం కాదండి. సీరియస్లీ తను ఫస్ట్ 3 వీక్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది. చూసారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లుంది, భలే చేసింది. దాని తర్వాత 3 వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇవ్వడంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. మా నాన్న వచ్చాడు కదా టాప్ 5 కదా తెలిసిందా? ఏమో బ్రో నాకు తెలీదు. డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్. అంటే ఎవరనేది తెలియదు అన్న. నా ఉద్దేశంలో టాప్ 5 అండి. ఓకే చెప్తా. గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, నాకైతే రోహిణి గారు ఉన్నారని, ఇంకోటి ప్రేరణ గారు ఉంటారనిపిస్తుంది. 6 చెప్పాను ఎందుకంటే అన్నకేటు అదేనమ్మా మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన 5 ఉంటారనేది. మిగిలిన 5 ఈ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది అన్న. అంటే 9 వీక్స్ జర్నీలో సారీ అవకాశం వస్తే మళ్ళీ వెళ్తారా? ఆశకి అద్దుండాలి దేంట్లో బ్రో లేదని చూపించారా? ఉందా లేకుండా తిరుగుతాను బ్రో. నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఇంత టైం ని కేటాయించి నా దగ్గరికి వచ్చినందుకు. అందరూ ముందు ఫోన్ చేస్తారు కదా, డన్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫుడ్ నచ్చిందా? ఓకే, నా ఆర్డర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ క్లోజ్ చేసే ముందు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అండ్ యాస్టీస్ రేపు నుంచి మన ఫుడ్ వీడియోస్ తోనే మీతో పాటు నేను యూట్యూబ్ లో నా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటానండి. కూడా బాగాలేదు చెబుతాను వెళ్ళాడు.